బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఫైర్ బ్రాండ్ హేమ శ్యామల గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎటువంటి వాదనలు నడిచాయి? మీరు పిలిచారు, అసలు డీలిమిటేషన్ పైన పిలిచారు. సరైన పద్ధతిలో జరిగిందా? అక్కడ మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? గతంలో ఇవ్వలేదని కూడా చాలా వరకు నడిచింది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మేయర్ గారికి ఒక చిట్టి రాసిస్తే అప్పుడు మేము కనిపించినాం. అప్పుడు దాకా ఒక 20-30 సార్లు చేతులు లేపినా కూడా మమ్మల్ని చూసే పరిస్థితి లేదు. ఆమెకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతోని చాలాసేపు మాట్లాడిపించినట్టే కనిపించింది. మేము కూడా రిపీటెడ్గా అడిగితే అప్పుడు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వచ్చిన ఎవరైనా కూడా విమర్శలు కాదు, వారి సమస్యల గురించి వస్తారు. ఏదైనా కూడా ఇప్పుడు నా డివిజన్లో అమాంతం సగం చేసేసిండ్రు, 2 డివిజన్లుగా విభజించారు కాబట్టి నాకు ఇష్యూ ఉంది. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ప్రజలు వచ్చి మీ డివిజన్లో మా టార్నాకకు సంబంధించిన మాణికేశ్వర నగర్ కలిసింది. గతంలో అదే మాణికేశ్వర నగర్ సీతాఫల్ మండి డివిజన్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అయినాయి. ఎందుకంటే మాకు రైల్వే ట్రాక్ అనేది బార్డర్గా ఉంటుంది. సో ఆ రైల్వే ట్రాక్ని దాటుకొని మేము ఏమైనా సమస్యల గురించి అయినా ఏమైనా అడగడానికి వచ్చినప్పుడు చాలా మంది ప్రాణాలు పోయినాయి. సో అదే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము తార్నాకలోనే ఉంటామని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అదే విధంగా మేము ఈరోజు చెప్పాం. సో మేమేమంటున్నాం అంటే, మీరు కొత్త ఏరియాస్ చేయాలి, కొత్త డివిజన్లు పెంచాలనుకుంటే శివారు ప్రాంత మున్సిపాలిటీలను తీసుకుంటున్నారు. సో మేము కూడా యాక్చువల్గా అనుకున్నదే, మా డివిజన్స్ని ఎటువంటి డిస్టర్బ్ చేయరు, వాటిని కలిపి డివిజన్లు పెంచుతారు అనుకున్నాం. కానీ ఉన్న డివిజన్లు పెద్దగా చేసేసి, అంటే పెద్దగా ఉన్న డివిజన్లన్నీ డివైడ్ చేసేసి ఆ మున్సిపాలిటీని కలిపి వాటితో పాటు అటాచ్ చేస్తారని చెప్పి ఈరోజే మాకు ఐడియా వచ్చింది. అండ్ అది కూడా పూర్తి క్లారిటీ లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఒక్కడే ఎమ్మెల్యే ఉండాలి, మా పద్మారావు గారు. ఇప్పుడు మాకు ఏమైపోయిందంటే ఆ బౌండరీస్ కలిసే వరకు 5 ఎమ్మెల్యేలు అయ్యింది. ఇప్పుడు రేపటి రోజున ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, లేదంటే ఏమైనా పొలిటికల్ మీటింగ్సే కానివ్వండి, ఇంకా ఇతర ఏమైనా చేయాలంటే మాకు ప్రోటోకాల్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. అదొక ఇష్యూ మేము లేవనెత్తడం జరిగింది. సో దీని అన్నింటినీ కూడా కన్సిడర్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే చట్టబద్ధతతోటి ఉన్న ప్రొసీజర్ని చేయాలి. ఇప్పుడు మా సభ్యుడు ఎవరైతే ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు క్లియర్గా కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చేయలేదు. ఖచ్చితంగా ఇవన్నీ తప్పుల తడకలు ఉన్నాయి. దీన్ని సరిదిద్దుకొని ప్రజలకు అందరికీ క్లారిటీ ఇచ్చి ప్రజాప్రతినిధులతో కూర్చొని వాళ్ళ కన్సర్న్ తీసుకొని, ఈరోజు ఏదైతే కమిషనర్ గారు మేయర్ గారు అన్నారో మీ సజెషన్స్, మీ ఏమంటారు కరెక్షన్స్, అబ్జెక్షన్స్ అన్ని మేము తీసుకుంటాం, దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామంటారు. ఇన్ కేస్ చేయని పక్షాన దీన్ని లీగల్గా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ విషయం పైన దానం నాగేందర్ కూడా మాట్లాడిండు. నేను 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఇది అయ్యేంత సోర్స్ ఇక్కడ లేదు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి అనుభవంతో చెప్తా ఉన్నాను, ఏ విధంగా చేస్తారని కూడా మేయర్ని ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో మరి, చేయాలనుకుంటే చేయొచ్చు డెఫినెట్గా. అది సత్తా ఉన్న వాళ్ళు చేస్తారు, కానీ టైం పాస్కి మాత్రం ఎవరు చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఏమో మాకైతే టైం పాస్గానే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే సీరియస్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడు అధికారులు మేయర్ గారికి ఏమో తెలీదు, కానీ పక్కనున్న కమిషనర్కి మాత్రం తెలుస్తుంది. పొద్దున్న లేసి ముఖాలు చూసుకుంటారు కమిషనర్, మేయర్. మరి ఇంత పెద్ద డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మేయర్ గారికి ఎట్లా అవగాహన ఉండదు? అంటే గతంలో మా ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి తలసాని గారు చెప్పినప్పుడు ఏమన్నారంటే, గతంలో కరోనా సమయం లాంటివన్నీ ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మేము మిమ్మల్ని కన్సల్ట్ చేసి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని అన్ని అధికారులతో అందరితో కూర్చోబెట్టి ఏదైనా డెసిషన్ తీసుకుంటే, కానీ ఇంత పెద్ద చారిత్రకమైన నిర్ణయం హిస్టరీలో ఎప్పుడు చేయలేదు అన్న విధంగా మాట్లాడుకుంటున్న వాళ్ళు మరి ఏ ప్రజల్ని కన్సల్ట్ చేసారు, ఏ ప్రజాప్రతినిధులు కన్సల్ట్ చేసిండ్రు, ఎక్కడ ప్రాపర్గా తెలిసేలాగా దీన్ని డిస్కస్ చేసారు? ఏదో సీక్రెట్గా చేయాల్సిన అవసరం లేదు దీన్ని, ఎందుకంటే అల్టిమేట్గా ప్రజల గురించి చేస్తున్నప్పుడు ఓపెన్గా చేయాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కన్సల్ట్ తీసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా. ఇప్పుడు పోయి మేము మ్యాప్లు అడిగినా కూడా మా దగ్గర లేదు, మాకు ఇంకా రాలేదని. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఈరోజు మ్యాప్ ఎట్లా వచ్చింది? ఆల్రెడీ చేసి పెట్టారు కదా. మీరు ఎప్పుడైతే బౌండరీస్ తీసుకున్నప్పుడే మీకు మ్యాప్స్ వచ్చి ఉంటాయి. మాకు రాలేదు, మా దగ్గర లేదు, మీకు వచ్చినాక ఇస్తాం. ఎందుకు దాచిపెట్టుకోవాలా? దాచిపెట్టుకున్నాం. ఏ సంస్థ చేయించారేమన్నా చెప్పారా? అసలు ఎలా జరిగింది ప్రాసెస్? ఏది లేదు. ఉట్టి టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు డిఆర్డిఓలో ఎక్కడో కూర్చున్నారు. వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చిరంట, కూర్చొని గూగుల్ మ్యాప్లు ఓపెన్ చేసి ఆ నియోజకవర్గం సంబంధించిన బౌండరీస్ తీసి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ వాళ్ళు ఇష్టానురీతంగా రాసి మా మొక్కన పడేసారు. సో ఇది ఏదైనా ఇప్పుడు ఒక గెజెట్, ఒక గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఎంత సీరియస్గా వాళ్ళు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేయాలి. ఇప్పుడు మా ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరగలేదు అని మాట్లాడినప్పుడు మరి ఆ తప్పులు ఉన్నప్పుడు వాళ్ళు తెలీదా? ఇప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఖచ్చితంగా
జిహెచ్ఎంసీ యాక్ట్ ఏముంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ఎట్లా మనం డీలిమిటేషన్స్ చేయాలి, ఇవన్నీ చూసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు తప్పులు ఎత్తకద్దు. రేపటి రోజున లీగల్ గా ఎవరైనా కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు కోర్టులో కేసేస్తే ఖచ్చితంగా అది ఆగిపోతుంది. ఈ ప్రొసీజర్ అనేది లేట్ అవుతుంది. సో ఇవన్నీ చెయ్యాలని చాలా అనుకుంటున్నారు. ప్రశ్నలకు కూడా సమాధానం కనిపించలేదు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం అయితే జరిగింది. వాటికి కూడా సమాధానం ఎక్కడ ఇచ్చినట్టు కనపడలేదు. అసలు ఎవరికి కూడా ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. కేవలం మా క్వశ్చన్స్, మా అబ్జెక్షన్స్, మా సజెషన్స్ ఏమున్నాయో నోట్ చేసుకొని పర్సనల్ గా మాకు పంపిస్తారంట. అది ఎప్పుడు పంపిస్తారు అనేది కూడా మాకు క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. కేవలం వాళ్ళు ఈ రోజు అదే తూతూ మంత్రంగా ఏదో మీటింగ్ పెట్టి మేము పిలిచినాం కదా, మీవి తీసుకున్నాం కదా, మేము చేసినాం కదా అని చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సీరియస్ గా దీన్ని నిజంగా కన్సిడర్ చేయాలా, ప్రజలకి ఏమంటారు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో ఈజీగా అందుబాటులో వచ్చే విధంగా చేయాలని అనుకుంటున్నట్టు కనిపించట్లేదు. సో సీరియస్నెస్ లేదు, కేవలం పొలిటికల్ గా వాళ్ళు గెయిన్ అవ్వడానికి మాత్రమే. ఎందుకంటే డివిజన్లు పెరిగితే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు. సో ఆ పట్టును నిలుపుకోవడానికి కొత్త డివిజన్లు ఏర్పాటు చేసుకొని కొంతమంది కొత్త ముఖాలను ఆడబెట్టుకొని, అది కూడా ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ లో జరిగినట్టు దొంగ ఓట్లు వేసుకొని గెలవాలన్న ప్రయత్నంతో ఇవన్నీ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. కానీ నిజంగా ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన అయితే లేదు. ఫైనల్ గా మేయర్ గారు కూడా నేను ఒక కార్పొరేటర్ గా ఇక్కడ కూర్చున్నాను, మేయర్ స్థానంలో కూర్చొని తను ఒక కార్పొరేటర్ గా తను మళ్ళీ ఒకసారి గుర్తు చేయించుకుంది. ఎలా చూస్తా ఉన్నారు? అంటే మేయర్ గారుకి తెలుసు తను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందా అనేది. అప్పుడైనా ఇప్పుడైనా వారి అధికారం కోసమే వాళ్ళు ఉన్నారు. నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలని ఉంది అన్న ఆలోచన మాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ 8 years వారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు. ఆ తర్వాత 3 years మేయర్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎందుకున్నారు? అధికారంగా ఏమంటారు, ఏ ప్రభుత్వం ఉంటే వారికి మంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా పార్టీ ఎందుకు మారిండ్రు? ప్రోటోకాల్ అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ రావద్దు, డెవలప్మెంట్ కావాలా, ప్రతి ఒక్క అంశం నాకు తెలిసి కావాలా అని దృష్టిలో పెట్టుకోండి. మరి నీకు ఈ విషయమే తెలియదు కదా, తెలియకుండా నీ కన్సర్న్ లేకుండా నీ జిహెచ్ఎంసీలో నీ సపోర్ట్ లేకుండా, నీ చొరవ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే మీరు ఎట్లా గమ్మున ఉన్నారు? మీరు ఎందుకు మున్సిపల్ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? యాజ్ ఎ కార్పొరేటర్ గా నీకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కదా, మరి నీకు ఉన్నప్పుడు ఆ చైర్లో కూర్చున్నప్పుడు నువ్వు ఎట్లయితే చెప్తున్నావో నాకే తెలియదు అని అన్నప్పుడు, మరి తెలియకుండా ఇంత తప్పులు తడకలుగా చేస్తుంటే నువ్వెందుకు ప్రశ్నిస్తలేవు? మీరు మాకు రిప్రజెంట్ చేస్తున్నా అన్నారు కానీ మాకు అక్కడ ఎక్కడ కూడా మీరు రిప్రజెంట్ చేస్తున్నట్టు కనిపిస్తలే. వాళ్ళు చేసిన తప్పులకి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ యాజ్ ఎ కార్పొరేటర్గా మీకు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదేమో నెక్స్ట్ కంటెస్ట్ చేయాలని. ఏదో నామినేటెడ్ పోస్ట్ తీసుకొని గెలవరని నమ్మకం ఆమెకు వచ్చింది కాబట్టి ఆయన గెలవకుండా అట్లా ఏదో నామినేటెడ్ పోస్ట్ తీసుకొని ఏదైనా ఏమంటారు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ చేయాలనుకుంటారు. కానీ గెలిచే వాళ్ళకి, ప్రజలలో ఉండే వాళ్ళకి మాకు ఆ బాధలు తెలుసు కాబట్టి మేము దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దీన్ని నిజంగా మీరు కన్సిడర్ చేయకపోతే, దీన్ని నిజంగా లీగల్గా మీరు ప్రొసీజర్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రకారమే కానివ్వండి, జిహెచ్ఎంసీ యాక్ట్ ఉన్న ప్రకారం చేయకపోతే ఖచ్చితంగా మేము లీగల్గా పోయి దీన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తాం.